హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు గోధుమ బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. అందులో ఏమేం ఐటమ్స్ వేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను చూడండి. గోధుమ పిండి 1 కప్పు, అలాగే కొంచెం శనగపిండి, చక్కెర మనం మిక్స్ చేసుకొని వాటిని అన్నిటిని మనం కలుపుకోవాలి. నేనైతే మిక్స్ అయితే పడుతున్నాను. ఇది కొంచెమే 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, అలాగే బేకింగ్ సోడా, వంట సోడా ఇవన్నీ మనం పెట్టుకొని వీటితోనే మనం గోధుమ బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇది మిక్సీ పడతాను. అండ్ ఆయిల్ కూడా, చక్కెరని మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. బిస్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మంచిగా స్మూత్గా నోట్లో వెన్నెల కరిగిపోతుంది. ఆల్రెడీ చక్కెర అయితే పట్టేశాను. ఇలా స్మూత్గా మనం పట్టుకోవాలి. చక్కెరని అయితే మనకు చక్కెర డైరెక్ట్ వేయకూడదు. ఇందులోనే ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. టేస్టీగా ఉంటాయి. అయిపోయిన తర్వాత గోధుమ పిండి జల్లెడ పట్టుకోవాలి. గోధుమ పిండితోనైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం ఈ బిస్కెట్స్. నేనైతే రెగ్యులర్గా చేస్తాను. కాకపోతే నేనైతే ఎప్పుడు చూపించలేదు. నేను చేశాను కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని నేనైతే చేశాను. అన్నీ మిక్స్ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటే మంచిగా స్మూత్గా ఉంటుంది. ఉండలు లేకుండా పట్టుకోవాలి. ఉండలు ఉంటే మనకు మిక్స్ కాదు. బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఫస్ట్ గోధుమ పిండి జల్లెడ పట్టాను, తర్వాత శనగపిండి, తర్వాత ఉప్మా రవ్వ, తర్వాత బేకింగ్ సోడా తగినంతనే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అవి ఉబ్బుతాయి. బిస్కెట్స్ ఉబ్బడానికే బేకింగ్ సోడా వాడతారు. నాకు బేకింగ్ పౌడర్ లేదు కాబట్టి నేనైతే వంట సోడానే వేసుకుంటున్నాను. ఇవన్నీ ఆల్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసి పట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసి మంచిగా ఎంత స్మూత్గా ఉందో చూడండి. ఇలా అవుతే మంచిగా ముద్దలాగా మంచిగా వస్తుంది. ఇందులో మిల్క్ కానీ వాటర్ కానీ ఏమీ వేయనవసరం లేదు. ఓన్లీ పాలు, షుగర్ వేసి అలా మిక్స్ చేసుకొని చిన్న ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఆల్ మిక్స్ చేస్తున్నాను. నాకైతే స్వీట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి అందుకే నేనైతే ఎప్పటికీ స్వీట్ అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. ముందు ఒక్కొక్కటి నేను స్వీట్లో రెసిపీస్ చేస్తూ ఉంటాను. అలా విరిగిపోవాలి, మనం మిక్స్ చేసిన వెంటనే విరిగిపోవాలి. ఇలా చిన్న బిస్కెట్స్ లాగా చేసుకొని ఒక మందమున్న గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని అవి కొంచెం ఆయిల్ రాసి ఇందులో పెట్టి పొయ్యి మీద పెట్టుకుంటే ఒక 30 మినిట్స్లో అయిపోతాయి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే అవి ఒక 30 మినిట్స్ అయితే మంచిగా ఉబ్బుతాయి. పైకి ఉబ్బి కాసేపు ఆగాలి. అవి వేడి కానివ్వాలి. చూడండి ఎట్లా ఉబ్బాయో. ఇలా మనం కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. మధ్యలో వేడి బాగుంటుంది కాబట్టి అలా
మంచిగా వేడై మంచిగా ఆల్రెడీ ఒక వన్ సైడ్ అయితే అయింది, ఇంకొక వన్ సైడ్ అయితే అయిపోతుంది. 2 టైడ్స్ కాలిన తర్వాత తీసేసుకుంటే వెంటనే అయితే ఇరిగిపోతుంది. అదే చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. మా పాపనైతే బిస్కెట్స్ కోసం వెయిటింగ్ చేస్తుంది, మా చిన్న పాప. రాస్తావా మామూలుగా రాస్తావా? కంప్లీట్ చేయాలి హోంవర్క్. తల్లి సూపర్ ఉన్నాయి. దా కానీ చుట్టాలు రా. సూపర్ అంటే సూపర్ ఉంది. మెల్లంగా తిను. మొత్తం తినద్దు, స్వీట్ కదా. 1 2 3 తింటే చాలు. ఓకేనా? కడుపు నిండింది స్వీట్తోనిగా. వచ్చిన వెంటనే ఏడ్చినావు. ఇప్పుడు ఓకేనా? ఇక దిగి హోంవర్క్ అయిపోయినాడు.